మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ భావితరాల భవిష్యత్తుకు తూట్లు పొడుస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గంగినేని చెరువు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటగిరికి ధారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమై మెడికల్ కాలేజీలను తన ప్రయోజనాల కోసం దత్తం చేస్తున్నాడని విమర్శించారు. అనంతరం చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను అనుమతులు తెచ్చి అందులో 7 కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రస్తుతం ఆ మెడికల్ కాలేజీలను తన బంధుమిత్ర బినామీ వర్గాలకు చంద్రబాబు నాయుడు అప్పనంగా అప్పచెప్పి యువతకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తద్వారా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ చూడండి సార్ 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 ఒక నిమిషం సార్. జరిగిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలకి, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కరుణాకర్ రెడ్డి అన్న గారికి, స్థానిక ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న గారికి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున ఈరోజు 175 నియోజకవర్గాల్లో ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అవుతుంది. ప్రభుత్వము ఈ వ్యతిరేకతని గుర్తించి వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపి సాధారణమైన పేద ప్రజలకు, బడుగు వర్గాలకు అందరికీ కూడా విద్యా వైద్యం అందాలంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారని ఆశిస్తూ మా ఈ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. తద్వారా మనం సీట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రైవేటీకరణ వల్ల మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళు కోట్లకు అమ్ముకుంటారు. అదే ప్రభుత్వ ఆధీనంలో కానీ పాఠశాల ఉన్నట్టయితే, కాలేజెస్ ఉన్నట్టయితే ప్రభుత్వం తరఫున మెరిట్ బేసిస్లో విద్యార్థులకు వస్తుంది. లాస్ట్ ఇయర్ 700 సీట్లు పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ 1400 సీట్స్ అంటే డబుల్గా దగ్గర 2000 కోట్లు వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం కల్పించడం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మేము చేసేది ఎప్పుడు కానీ ఒకటి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజా వ్యతిరేకత ఏది జరిగినా కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటాం. అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జై జగన్. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం, ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేధావులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని వెంటనే ఆపాలి, లేని పక్షంలో దశల వారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో 17 మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వీటిని వెంటనే ఆపాలి. లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటున్నాం.